లేకపోతే వరుణ్ తేజ్ అయినా ఎవరి సినిమాలు చూడండి, ఆ ఫంక్షన్ ఆ సినిమా ఫంక్షన్ గురించి మాట్లాడేది 40 నిమిషాలు, 60 నిమిషాలు పవర్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళ గురించినే మాట్లాడాలి, వీళ్ళ గురించినే చప్పట్లు కొట్టాలి, వీళ్ళ గురించినే నినాదాలు ఉంటాయి. అట్లాగే ఉండాలి ఇతను కూడా. అలా ఉంటే నువ్వు మాకు విధేయుడివి, మా హీరోకి. అలా లేకపోతే నువ్వు అహంకారివి, నువ్వెంత నీ బతికెంత. కాబట్టి అది సాధారణంగా నాకు చిన్నతనంలో నేను చూసినటువంటి హీరోల యొక్క అభిమానుల యొక్క నైజం. ఇప్పటికి కూడా ఏళ్ళు మారిపోయినాయి కానీ నా వయసు 50 దగ్గరకు వచ్చేసింది, కానీ ఇక్కడేం బుద్ధి ఏం మారలేదు తరాల్లో కూడా, ఇప్పుడు అర్థమవుతుంది అంతే. ఫైనల్ గా హైదరాబాద్ ప్రస్తుతం వణుకుతోంది హైడ్రా లాంటి ఒక ఏజెన్సీ వచ్చిన తర్వాత. అది రేవంత్ రెడ్డి గారి క్రెడిట్, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, మిగిలిన పార్టీలు అన్నీ కూడా స్వాగతించదగ్గదే అని అనుకోవాలా? రేపొద్దున అటువంటి హైడ్రా లాంటిది ఏపీలో కూడా రాబోతోంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తే ఇబ్బందులు పాలవక తప్పదా? ఒక రాజకీయ కోణం ఉందా ఇందులో? రాజకీయ కుట్ర ఉందా, లేదంటే నిజాయితీగా జరుగుతుందా? బేసిక్ గా జొవ్వాడ ఫామ్ హౌస్ ను కోల్చాలంటే ముందు ఒక సిస్టమ్ తయారు చేయాలన్నట్టు చేశారు. నాగార్జున గురించి ఇంత ముందు 2-3 సార్లు స్వయంగా రేవంత్ మాట్లాడాడు కాబట్టి, ఇంకోటి నాగార్జునకి ఇటు చంద్రబాబు గారికి అప్లికేషన్ లేదు, అటు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ లేదు. నాగార్జున అనేటువంటి వ్యక్తి జగన్ తో సన్నిహితంగా మెలిగాడు, కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగాడు, కాబట్టి అతనికి మనం పెద్దగా లెక్క కాదు, మనకి అతను పెద్ద లెక్క అప్లికేషన్ కాదు. ఒక్కరిని టార్గెట్ చేయడానికి ఒక సంస్థ ఏదో అదే రేసుగురం సినిమా అనుకుంటా, అందులో మద్దాల శివారెడ్డిని టార్గెట్ చేయడానికి ఇలాగే ఒక స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని తయారు చేస్తారు. ఓకే, అలా అని కాదు, కానీ ఆ టైప్ లో ఇమీడియట్ గా రావడం, ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వడం, కోలుగొట్టేస్తారు. నాగార్జున కోసం చేయట్లేదు అది.